మీరు చెప్పిన దాని ప్రకారం నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్సే వస్తాయి, వార్ రాదని అంటున్నారు. బట్ ప్రతి ఒక్క ఇండియన్ అయితే వారే కోరుకుంటున్నారు. ఫర్ సపోజ్ వార్ వస్తే గోల్డ్ రేట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? గోల్డ్ అనే రేట్స్ అనేవి పెరుగుతుందా, తగ్గుతుందా? ఒకవేళ పెరిగితే కనుక ఎంత మార్క్ వరకు వెళ్ళొచ్చు? వార్ అనేది వస్తే ఇద్దరికి ఇబ్బంది. యుక్రెయిన్ రష్యా వార్ చూసాం కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా. ఇప్పుడు వార్లో నేను ఓడిపోయాను, అవతల ఆయన గెలిచాడు, లేకపోతే అట్లా ఏం ఉండదు. విన్ అండ్ లూజ్ ఏం ఉండదు, ఇద్దరు లూజే. ఇద్దరికంటే ఎవరున్నా అటు ఇటు అపోనెంట్ కూడా లూజు, ఎవరు వీళ్ళు కూడా చేసింది. అందుకని యుద్ధాలు రాకూడదు. ఎందుకు మన ప్రైమ్ మినిస్టర్ యుక్రెయిన్ వార్ అన్నప్పుడు వార్ వద్దన్నాడు కదా ఆయన. సమస్య లేదు, ఇది వార్ టైమ్స్ కాదన్నాడు కదా. అందుకని ఎక్కువ వార్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే జనాల్లోంచి కూడా ఎక్కువ వార్ వస్తే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, దానివల్ల కంట్రీ ఇబ్బంది పడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోతాయి, చాలా కష్టం అవుద్ది. సర్జికల్ స్ట్రైక్, స్ట్రాంగ్ సర్జికల్ స్ట్రైక్, ఎందుకంటే రిటాలియేట్ చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం అట్లా చేస్తారు అనుకోలేదు సర్జికల్ స్ట్రైక్. ఆ చేసిన దాన్ని చూసినప్పుడు ఇప్పుడే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే. చేయకపోతే గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుంది. సో దానివల్ల చేస్తారు. ఎట్లా చేస్తారు, ఏ రకంగా మోడ్లో చేస్తారు, ఏ టైప్లో చేస్తారని మనకు తెలియదు కాబట్టి సో ఎనీ టైం రావచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఆ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈక్విటీ మార్కెట్ పడినప్పుడు అది కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. విపరీతంగా బాగా వెళ్ళిపోద్దా, 150,000కి అట్లా వెళ్ళిపోద్దా, అంతవరకు పోదు కదా. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇప్పుడు మీరు 1 lakh దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 6,000 దాకా తగ్గింది, మళ్ళీ 6,700, మళ్ళీ ఆ కవర్ మళ్ళీ 1,00,000 వరకు. ఎందుకంటే గోల్డ్ విపరీతంగా పెరగకూడదు, పెరిగితే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. చిన్న చిన్న వాటికి చేతుకున్న ఉంగరాలకి మనుషులు చంపేసి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోద్ది. గోల్డ్ అంత పెరగకూడదు మరి. ఎందుకంటే కంటిన్యూస్గా అంటే ఇప్పుడు యూసేజ్ని బట్టి, డిమాండ్ బట్టి, ఇప్పుడు గోల్డ్ మనం ఏమైనా ఇంట్లో పెట్టుకోలేము, ఎక్కడ బ్లాకర్లో పెట్టాలి, డెడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అన్సర్టనిటీ ఉన్నప్పుడే గోల్డ్ పెరుగుతుంది. బ్యాంక్స్ కొన్ని కొంటున్నాయి కాబట్టి కొంచెం చిన్నగా పెరగవచ్చు. అంటే ఈ డిప్పులు చాలా మంది గోల్డ్మెన్ సాచ్ కూడా $4,000 ఇంటర్నేషనల్ చెప్తున్నారు. సో ఇప్పుడు 3,250, 3,300 ఉంది. సో ఇంకా పెరిగే అది అంటే దాదాపు 1,50,000, 2,00,000 కూడా వెళ్ళొచ్చు అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లాంగ్కి. కానీ కంటిన్యూస్గా పెరుగుతుందా అంటే పెరగపోవచ్చు. చిన్నగా ఈ డిమాండ్ సప్లైని బట్టి ఎక్కువ, దాన్ని బట్టి పెరిగే ఛాన్సులు ఉంటాయి ఫ్యూచర్లో. ఈ చిన్నగా ఇప్పుడు 90,000, 91,000లో మనం కొంత కొనుక్కోవచ్చు. 89,900 కట్ అయిందా 85 వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే రేంజ్ బౌండ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతుంది కదా. ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చేసి ఉంటారు, ఆ పరంగా కూడా కొంతమంది బుక్ చేస్తారు కాబట్టి కొంత తగ్గే ఛాన్సులు ఉంటాయి. అంటే ఏ లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు ఇంకా కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, 85 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్.